ఎస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి షాక్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. షాక్ అయ్యావా? శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయినది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి దువ్వాడ సస్పెన్షన్ తో వాణి వర్గం హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అవును, ఆమె చెప్పింది కదా, మేము సహజ ఇదే అది ఒక రకమైన మాట. అబ్బాయి చేసేది అడల్టరీ అంట. అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. గజాల గారి కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. ఎట్టకేలకు దువ్వాడకు మంగళం, వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం. నేను ధైర్యం చేసుకుని ఉంటున్నాను సార్. నేను ఉండలేను. ఏంటి బావా మూర్తొచ్చిన దానిలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. నా మూలనా? అవును అవును. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చదవ లుక్కులు ఇవ్వకు, నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. రోడ్డు మీదకి వచ్చి మేమిద్దరం డాన్సులు వేస్తాం, సింధు వేస్తాం, మేమిద్దరం సమాజం చూడండి అంటే ఏం చూడాలి? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. వాళ్ళు ఏ విధంగా డాన్సులు వేస్తారో చూశారు కదా మీరు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి 3 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి డిప్యూటీ సీఎం గుండొచ్చు, నేను ఎమ్మెల్సీ గుండకూడదు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వాళ్ళు చేసినటువంటి తప్పేంది? డాక్టరేట్ ఇచ్చినటువంటి మనిషిని సస్పెండ్ ఎందుకు చేయాల్సి వచ్చింది జగనన్న అని నేను ఈరోజు అడుగుతా ఉండా. అటు చూడు, కొట్టుకోండి ఇద్దరు కూర్చో, జుబ్బక్ జుబ్బ జుబ్బక్ జుబ్బ. ప్యాకేజీ స్టార్ అని నేనే, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను రా. నా కొడక ఏం పీక్తారా? ఏదో తెలియక చేశాడు, వదిలేయచ్చుగా. అలా ఎలా వదిలేస్తాం, తెలుసుకోవాలిగా. చివరికి ఏం చూశారు? వైసీపీ వాళ్ళు మిమ్మల్ని సంగతి చూశారు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. ఏ విధంగా సస్పెండ్ చేశారంటే అంటే అంత డెకాయిట్ అంత బఫూన్ అనుకుంటున్నారా? ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు? ఉన్నప్పుడు గోరెంట్ల మాధవ్ షెడ్డి ఇప్పి రాష్ట్రానికి దేశానికి చూపించితే మరి దేనికి సస్పెండ్ చేయాల? పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పు తీసుకొని కొడతాడంట అన్నాను పవన్ కళ్యాణ్ కూడా, నా కొడక చెప్పించి కొడతాను నా కొడక అని. చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడే. లోకేష్ గడికి బట్టలు తుక్కోరా నా కొడక. వాళ్ళ ఇంట్లో వెళ్ళి బుట్ పాలిష్ చేసుకోరా చంద్రబాబు నాయుడికి. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను చెప్పు తీసుకొని కొట్టినంత పని చేసింది కదా. ఒక్కసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశం. అయితే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.